వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సినీ యూనిట్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇక ఈ ఈవెంట్ ను భారీ ఎల్ఈడి స్క్రీన్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అయితే ఈవెంట్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎవరెవరు వస్తున్నారు, చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలవబోయారు? ఈరోజు రామ్ గోపాలం గారు ముఖ్య అతిథిగా వస్తున్నాడు, మూవీ డైరెక్టరు. అదేవిధంగా సినీ రంగం నుంచి ఆలీ గారు, పోసాన కృష్ణమురళి గారు, అలాగే అంబటి రాంబాబు గారు, రోజా గారు, ఈ రెండు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య అభిమానులు, జగన్ గారి అభిమానులు, రామ్ గోపాలం గారి ఫ్యాన్స్, వ్యూహానికి సంబంధించిన ఆ మూవీ మీద ఒక ఇష్టంతో ఆ సినిమా ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తున్న అభిమానులు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో 500 అడుగుల ఎల్ఈడి స్క్రీన్తో ఇంతవరకు ఇంత భారీ ఎత్తున ఇన్ని వేలాది మందితో ఒక మూవీ ఆడియో ఫంక్షన్ చేయడం అనేది ది బెస్ట్ అనేది నేను చెప్పదలుచుకున్నానండి. ఈరోజు మొత్తం ఒక 50,000 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా భారీ ఎత్తున రెండు జిల్లాల నుంచి లోకల్గా స్థానిక శాసనసభ్యులు అందరూ గుంటూరు జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి భారీ ఎత్తున అందరూ చాలా పూర్తి సహాయ సహకారాలతో పార్టీ అభిమానులందరూ కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అంటే విజయవాడ అంటేనే సినీ రంగానికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ మీకు ఈసారి బాగా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? 100% కదా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేశాము. దాదాపుగా 50,000 మంది ఆడియన్స్ వస్తారని అంచనా వేస్తున్నారు. అలాగే 500 అడుగుల ఎల్ఈడి స్క్రీన్, భారీ ఏర్పాట్లు అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటు అలాగే అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారన్నారు. మనతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. నరేంద్ర గారు ఉన్నారు. సరే ఏంటి సార్, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా మనకు జరుగుతున్నాయి? ఇది చాలా భారీ ఎత్తున జరుగుతుందండి. ఇది ఈ కైండ్ ఆఫ్ సెటప్ ఇందిరాగాంధీ స్టేడియంలో ఇట్స్ ఫస్ట్ కైండ్ ఆఫ్ భారీ సెటప్స్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు. దట్టు మూవీ ఫంక్షన్స్కి ఇట్స్ బెంచ్ మార్క్గా ఉండబోతుంది. ఇది కూడా వ్యూహం అనే సినిమాను కూడా అంటే ఇప్పటి వరకు ఈ కైండ్ ఆఫ్ సెటప్స్, ఈ కైండ్ ఆఫ్ ద థీమ్స్, ఈ కైండ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఎప్పుడు ఇంకా ప్రీ రిలీజ్ వాటిలో RRR అప్పుడు జరిగింది. మళ్ళీ అంత పెద్ద భారీ ఎత్తున ఇప్పుడు మళ్ళీ జరగబోతుంది. అయితే ఈ ఈవెంట్కి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాము. ఒక RRR సినిమాకి చేసిన స్థాయిలో ఇక్కడ మేము ఏర్పాట్లు అయితే చేసామని చెప్పి అటు నిర్మాత కావచ్చు, అలాగే ఈవెంట్కు సంబంధించిన నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కూడా వ్యూహం సినిమాకి ఏదైతే ఎప్పుడెప్పుడు అనే ఆశగా ఎదురు చూస్తున్నారో అభిమానులకు ఆశలకు తగ్గట్టుగానే ఈరోజు గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. 29న సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి చిత్ర నిర్మాత కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ విజయవాడ.